ఓకే, కూర్చోండి అన్న, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. డన్. ఈరోజు ఖమ్మం కలెక్టరేట్లో పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన అధికారుల సమీక్షతో పాటుగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన కొన్ని విషయాల్లో చర్చించుకోవటం కోసం జిల్లా అధికారులతో పాటు పాలేరు నియోజకవర్గ అధికారులను కూడా ఇంతకుముందు సమీక్ష జరుపుకోవడం జరిగింది. ఈ సమీక్షలో గత ప్రభుత్వం ఏం తప్పులు చేసింది, గత ప్రభుత్వం చేసిన తప్పుల్లో భాగస్వాములు ఎవరు, గత ప్రభుత్వం చేసిన తప్పులకు సహకరించిన అధికారులు ఎవరు, వారి మీద ఏ రకమైన కక్షపూరితమైన చర్యలు చేపట్టడానికి సమీక్ష జరపలేదు. ఆనాడు ప్రభుత్వం ప్రజలను విస్మరించి ప్రజలకు చేసిన వాగ్దానాలే కాకుండా ప్రజలతో వాళ్ళకున్న లింకు ఎలా అయితే డిస్కనెక్ట్ అయిందో, అనేక ఆశలతో అనేక ఆలోచనలతో ఈ ఆశలు ఆలోచనలు పూర్తి కావాలంటే ఒక ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యపడుతుంది అని నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు ప్రకటించిందో, ఈ 6 గ్యారంటీలు సామాన్య ప్రజల ఇంటి చెంతకి చేరతాయని నమ్మి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని, ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో యావత్ తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారు. వాటిలో భాగంగా నా నియోజకవర్గమైన పాలేరు నియోజకవర్గ ప్రజలకి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా ఒక్కటే చెప్పదలుచుకున్నాం. గత ప్రభుత్వంలో తప్పులని డిగ్ చేయటం ఒక్కటే కాకుండా, తప్పులు చేసిన వాళ్ళని శిక్షించాలనే ఎజెండానే కాకుండా ఈ ప్రభుత్వం ఏమి చేయాలనుకుంటుంది, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి, ఈ ప్రభుత్వ భవిష్యత్తు కార్యరూపం ఏంటి, దాన్ని ఎలా ఆచరించాలనేది ఇందాక ఒక పాలేరు నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజలకి అధికారులతో పాటు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, కలెక్టర్ గారు, సిపి గారితో కూర్చొని చర్చించిన తర్వాత వారితో మాట్లాడటం జరిగింది. ప్రజాప్రభుత్వం ఇది, ఇందిరమ్మ రాజ్యం ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం. స్వేచ్ఛగా ఏదైతే 7వ తారీఖు మధ్యాహ్నం 1:04 ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన లగాయతు ఇనప కంచెలతో బంధించిన ప్రగతి భవనం దగ్గర నుంచి లగాయతు ప్రజలకు సెక్రటేరియట్లో సామాన్య ప్రజలకు ప్రవేశం లేని సందర్భం గత ప్రభుత్వంలో ఉన్న దానిని మరిపించే విధంగా తీసుకున్న నిర్ణయాలతో లగాయతు స్పాట్లో తీసుకునే అనేక నిర్ణయాలు గౌరవ మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు దాని మీద చర్చించి తీసుకొని సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే ఈ ప్రభుత్వం అని శ్రీకారం చుట్టడం జరిగిన సంగతి మీ అందరికీ తెలియంది కాదు. ఈ ప్రభుత్వం ఈనాడు చిత్తశుద్ధితో పనిచేయాలని, చిత్తశుద్ధితో పనిచేసే అధికారుల్ని కీ పొజిషన్లో పెట్టుకొని మిగతా అధికారుల సహకారంతో ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చామో 6 గ్యారంటీలు, ఈ 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసేదే ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం, ఆశయం. ఈ 6 గ్యారంటీలు నమ్మి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని దీవించారు. ఇందాక అధికారులతో కూడా అదే మాట్లాడాను. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ప్రభుత్వం కాదు. గత ప్రభుత్వం యొక్క ఒత్తిళ్ల వల్ల, గత ప్రభుత్వం యొక్క కొన్ని తప్పుడు నిర్ణయాలు మీ మీద పెట్టి రుద్దిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. వాటిని ఇవాళ విమర్శించుకోవటానికి ఈ సమీక్ష నిర్వహించలేదు. గత ప్రభుత్వం ఏవైతే తప్పులు చేసిందని మనం అనుకుంటున్నామో తిరిగి అవి పునరావృతం కావద్దు. మీరు ఉద్యోగస్తులు,
నీ మీద కక్ష సాధింపు ఈ ప్రభుత్వానికి లేదు, ఉండబోదు. ఒక పాలేరు నియోజకవర్గమే కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో కేబినెట్ మంత్రులమైన మేము, మా ముఖ్యమంత్రి గారికి కూడా ఇటువంటి కక్ష సాధింపు చర్య ఏ ఒక్కళ్ళ మీద లేదు. ప్రతిపక్షంలో ఉన్న, ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల మీద, రాజకీయ పార్టీలకు సహకరించే నాయకుల మీద కూడా ఈ ప్రభుత్వానికి కక్ష సాధింపు లేదు. కానీ ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ సొమ్ములు, ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఎవరైతే కొల్లగొట్టారో, ఎవరైతే ఆక్రమించారో, ఎవరైతే దోచుకున్నారో తప్పకుండా అది సమీక్షిస్తాం. ఆ సమీక్షించి ప్రభుత్వ భూములు, అది హైదరాబాదులో కానీ, వరంగల్లో కానీ, ఖమ్మంలో కానీ, ఇతరత్ర ఏ ప్రాంతంలోనైనా ప్రభుత్వ భూములు ఆక్రమించినా, ప్రభుత్వ సొమ్ములు కొల్లగొట్టినా, ఆనాడు ప్రభుత్వం ఉంది కదా, అధికారం ఉంది కదా అని అనేక వర్కులలో వారికి నచ్చినట్లు బినామీ ఎస్టిమేట్లు తయారు చేసి వారి బినామీ కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నా వాటిని ఒక్కసారి పునఃపరిశీలన చేసుకొని కరెక్ట్ చేసుకోవాలని అయితే ఇందాక అధికారుల సమక్షంలో చెప్పటం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్పటం జరుగుతుంది. మొన్న మీరు చూశారు, అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు మేము సహాయం చేస్తామని ఏదైతే హామీ ఇచ్చామో, ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే మా బ్రతుకులు బాగుపడతాయని నమ్మి మార్పు కోరి కాంగ్రెస్ పార్టీని, ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకున్నారో, గవర్నర్ గారు ఏదైతే వారి స్పీచ్ సందర్భంగా ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఇంకా వారు అధికారంలో ఉన్నారనే అపోహలో ఉండి, ఇంకా అధికారం ఉందనే మత్తులో ఉండి, ఏదైతే పొగరబోతే గిత్త రంకెలేస్తుందో, ఏదైతే అహంకారపూరితంగా గతంలో నడిస్తే ఆ నడిచిన దాని ప్రజలిచ్చిన మ్యాండేటరీని మర్చిపోయి ఇంకా మేము అధికారంలో ఉన్నామని విర్రవీకారో, ప్రజలు ప్రతిదాన్ని గమనిస్తున్నారు. మా మంత్రులు, మా ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం చెప్పాల్సింది చాలా స్పష్టంగా చెప్పారు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన లగాయతు, ఈ ప్రభుత్వం స్టార్ట్ అయిన మొదటి నుంచి గడిచిన ఈ 10 రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. ప్రజలలో మమేకం కావాలి, ప్రజల కష్టాలు వినాలి, ప్రజల కష్టాలు విని వాటిని పరిష్కరించే మార్గాన్ని కనుగొనాలి. ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టింది గత ప్రభుత్వం. రేపు 20వ తారీఖు జరగబోతున్న అసెంబ్లీ సాక్షిగా వైట్ పేపర్ను కూడా ఈ ప్రభుత్వం ప్రజల ముందు ఉంచనుంది. అంతేకాదు, ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినా ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 రోజుల్లోనే 2 గ్యారెంటీలు ప్రజలకు డెలివర్ చేసింది. మళ్ళీ 2 గ్యారెంటీలు ఈ డిసెంబర్ 28వ తారీఖు నాడు ఇంకొక 2 గ్యారెంటీలని ప్రజలకు ఇవ్వనుంది. మరి ఒక 2 గ్యారెంటీలు సంక్రాంతి లోపే ప్రజలకి కూడా మళ్ళా డెలివరీ ఇవ్వనుంది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో, నిజాయితీగా ప్రజల ఆశించిన ఆశయాలకు అనుగుణంగా ఫలితాలు ఇవ్వటానికి ఈ ప్రభుత్వం ఆహర్నిశలో కష్టపడి, ఈ ప్రభుత్వంలో కేబినెట్లో ఉన్న మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ అనేక సమీక్షలు చేసుకొని ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంది ఈ ప్రభుత్వం ఏర్పడి 5-6 రోజులు కాకముందే అప్పుడే మీరు 9 రోజుల్లోనే రైతు రుణమాఫీ చేస్తానన్నారు, మీరు ఇల్లు ఇస్తానన్నారు, మీరు ఇది ఇస్తానన్నారు అని ఏదైతే విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకి మీ ద్వారా ఒకటే చెప్తున్నా, మీలాగా మాయమాటలు చెప్పటం ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్కరికి రాదు. ప్రజలను అపోహల్లో ఉంచి 2 పర్యాయాలు మీరు అధికారంలోకి వచ్చారు. అటువంటి పని ఇందిరమ్మ రాజ్యంలో ఏ పొద్దు చేయం. మా అధికారులకి ఒక్కటే చెప్తున్నాం, మనకున్న గోలు, మన ముందు తక్షణం ఈరోజున్న మన కర్తవ్యం ఏంటంటే ఈ 6 గ్యారెంటీలని సామాన్య ప్రజానికానికి అందించటమే మా యొక్క లక్ష్యమని
మేము ఈనాడు అనుకుంటున్నాం. అదే దిశలో పనిచేస్తున్నాం. ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఈ తెలంగాణ ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం కొల్లగొట్టింది. ఏదో పూర్తిగా కొల్లగొట్టింది కాబట్టి మా 6 గ్యారంటీలను మేము వెనక్కి తీసుకుంటున్నామనే అపోహ కల్పించాలని చూస్తున్న ప్రతిపక్షానికి ఒక్కటే చెప్పదలుచుకుంటున్నాను. మనసుంటే మార్గాలు అనేకమైన ఉన్నాయి. ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు మా ముఖ్యమంత్రి గారికి, మా మంత్రులకి, మా సహచరులందరికీ మనసుంది. ఆ మనసు ఉంది కాబట్టే 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు ఇప్పటికే ఇచ్చాం. మిగతా గ్యారంటీలను కూడా ఇవ్వబోతున్నాం, ఇచ్చి చూపిస్తాం. ఆర్థికంగా మీరు కొల్లగొట్టినా, మీరు దోచుకున్నా ఈ రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసి ఒట్టి తాళపు చేతులు మా చేతికి ఇచ్చినా మాకు మనసుంది కాబట్టి చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలకు ఇచ్చిన హామీలని కొత్త ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో కూడా ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజలకు నెరవేరుస్తుంది, ఇస్తుందని కూడా తెలుపుతూ హౌజింగ్లో కూడా నేను గృహశాఖ మంత్రిని, రెవెన్యూ మంత్రిని, అదే రకంగా మీ మీడియా మంత్రిని కూడా, మీది కూడా మీ మనసులో ఒకటి ఉంది. నన్ను ఏం క్వశ్చన్ అడగబోతున్నారు అడగకముందే చెప్తా. తప్పకుండా గత ప్రభుత్వం మీకు ఏదైతే ఊరించిందో ఇళ్ల ప్లాట్లు ఇస్తున్నామని ఈ ప్రభుత్వం ఊరించదు. మీకు స్వీట్ని తప్పకుండా మీ నోట్లో తినిపిస్తుంది, మీ తీయతనాన్ని మీ నోట్లో పెడుతుందని కూడా ఈ ప్రభుత్వ పక్షాన మీ మంత్రిగా నేను తెలియజేస్తున్నాను. ఒక్క మీ మీడియా మిత్రులకే కాదు, సామాన్య ప్రజలు అనేక ప్రాంతాల్లో, అనేక నియోజకవర్గాల్లో, అనేక గ్రామాల్లో చిన్న గూడు కూడా లేక విలవిలలాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకటే మీ ద్వారా తెలియజేస్తున్నాను. విడతల వారీగా అంటే ఈ రాబోయే 5 సంవత్సరాల్లోనే తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేదు అనే, ఇల్లు కావాలి అనేవాళ్ళు లేకుండా ఉండే విధంగా ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఒక ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఆ ప్రణాళికని ఎట్టి పరిస్థితుల్లో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆ ప్రణాళికని మాటలతో కాకుండా చేతలతో ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ప్రతిపక్ష నాయకులకి ఒక్కటే చెప్తున్నాను, మీరు సహకరించకపోయారు కానీ కారు కోతలు కుయ్యకండి, కొద్దిగా ఓపిక పట్టండి. మేము పంపే ఏదైతే సందేశాలు కానీ, కార్యరూపం దాల్చేసే సిస్టమ్ కానీ కొద్దిగా ఓపిక పడితే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీకే అర్థమవుతుంది, ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. అప్పటిదాకా ఓపిక పట్టాలని కూడా ఈ వేదిక ద్వారా నా మిత్రులైన ప్రతిపక్ష సోదరులందరికీ తెలియజేస్తున్నా. చిట్టచివరగా ముఖ్యంగా ఇంకా అనేక ప్రణాళికలతో మనం చూసాం. నిన్న రివ్యూ మీటింగ్లో ఇరిగేషన్లో జరిగిన అవినీతి, ఏదైతే కాళేశ్వరంలో జరిగిన ప్రాజెక్టులు, డిఫరెంట్ ప్రాజెక్టులు ఏవైతే కుంగిపోయాయో, వర్టికల్గా నెరలిచ్చాయో ఆ ప్రాజెక్టులన్నిటి మీద నిన్న ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు సమీక్షించారు. వాటి మీద కూడా ఒక సిట్టింగ్ జడ్జితో ప్రతిపక్షం వారు ఒక సమావేశంలో కోరుకున్నారు. వేసుకోండి మీరు సిట్టింగ్ జడ్జితో కావాలంటే కమిటీని వాళ్ళే అన్నారు. ముఖ్యమంత్రి గారు ఎమ్మటే స్పందించి మీరే అడుగుతున్నారు కదా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కమిటీ వేస్తామని చెప్పారు. ఎంక్వైరీ కమిటీ వేయటమే కాదు, ధరణి పేరుతో ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టపడి సంపాదించిన ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని గత ప్రభుత్వం ఏదైతే కొల్లగొట్టిందో, గత ప్రభుత్వం ఏదైతే ఆక్రమించుకుందో, గత ప్రభుత్వం ఏదైతే సామాన్య ప్రజల దగ్గర నుంచి లాక్కుందో, గత ప్రభుత్వం ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్స్ని గత ప్రభుత్వం సామాన్య ప్రజల దగ్గర నుంచి లాక్కుంది. ఆ ఆస్తులన్నీ కూడా తిరిగి మేము ఆ ప్రజలకి వారికే ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తానన్నా. ఆ దిశలో కూడా ఈరోజు వర్కౌట్ చేస్తున్నాం. రెండవది ధరణి విషయంలో కూడా ఇన్డెప్త్గా ఆల్రెడీ దాన్ని వర్కౌట్ చేస్తున్నాం. ధరణిలో ఏవైతే తప్పులు జరిగాయో, ధరణిని ఏదైతే ప్రక్షాళన చేయాల్సిన అంశాలు ఉన్నాయో
ధరణిలో ఏదైతే భవిష్యత్తులో ఏ ఒక్క రైతన్నకి కానీ కార్మికుడికి కానీ లేకుంటే చిన్న చిన్న కుటుంబాలకి కానీ నష్టం జరిగిందో గతంలో అది పునరావృతం కాకుండా ఉండే విధంగా ధరణిని ప్రక్షాళన చేస్తామని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. మళ్ళీ ఆ దిశలోనే ఇవాళ పయనించి ధరణి మీద రెవెన్యూ సెక్టార్ మీద ఒక ప్రణాళికను కూడా తీసుకురాబోతున్నామని మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు తెలుపుతూ చిట్ట చివరిగా ఒకటే మేము చెప్పదలుచుకున్నాం. ఇది ఇందిరమ్మ రాజ్యం, ప్రజల రాజ్యం. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికలప్పుడు అనేక వేదికల మీద మేమేమైతే చెప్పామో చేయగలిగే చెప్పాం. ఈరోజు మీ దీవెనలతో అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేదో ఇది చెప్పలేదు అనట్లా, చెప్పిన ప్రతి అంశాన్ని చిత్తశుద్ధితో ప్రతి ఒక్క ఇంటికి గుమ్మానికి చేర్చే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో బాధ్యులు మేమే తీసుకుంటామని కూడా మీ ద్వారా తెలుపుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. తప్పకుండా నిజంగా గతంలో ఏవైతే మిస్ అయ్యారో, ఉద్దేశపూర్వకంగా కొన్ని ఆపారో, ఈ ఆపిన వాటిని అన్నిటినీ ఒకసారి పునఃపరిశీలన చేసి వాటిని కూడా అతి కొద్ది రోజుల్లో రెవెన్యూ సెక్టార్లో ఒక విప్లవాత్మకమైన మార్పులు అయితే తీసుకురావడానికి ఈ ప్రభుత్వం ఆ ఆలోచనలో ఆ దిశగా పయనం చేస్తుంది. ఎస్, అంటే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాల్లో ప్రణాళిక ఏంటి, ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ 6 గ్యారంటీలు ఇంప్లిమెంటేషన్ చేయటము. ఒక ఉద్యోగస్తులకే కాదు, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు తన స్పీచ్లో చెప్పారు, ప్రతిపక్షాలు సైతం ఈ 6 గ్యారంటీలు ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో దిశలోనే పయనించాలి. ఆ పయనించే విధంగా మిమ్మల్ని నడిపించే బాధ్యత నేనే తీసుకుంటాను అనేది ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో, ఈ 6 గ్యారంటీల మీద ఈ ప్రభుత్వానికి, ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఈ ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశలో దిశానిర్దేశాన్ని ఆ మీటింగ్లో ఇవ్వనున్నా. పేరు అనేది ఎలా మారుస్తాము, పేరు మార్చటమే కాకుండా పూర్తిగా దాంట్లో ఏవైతే తప్పులు జరిగాయో మళ్ళా అవి పునరావృతం కాకుండా ఉండే విధంగా ఇప్పటికే అనేక మంది నిపుణులతో చర్చించాం. వాటిని ఆల్రెడీ ఒక షేప్కి వచ్చింది ఇప్పటికే. గతంలో ఇక్కడ పరిపాలించిన మాజీ మంత్రి ఆధ్వర్యంలో అవినీతి జరిగిందని చెప్పేసి బస్ స్టాండ్ విషయంలో కానివ్వండి, గోల్పాడు ఛానల్ విషయంలో కానివ్వండి, 5958 జియోల అంశం కానివ్వండి, అనేక అక్రమ కేసుల విషయంలో కానీ జరిగిందని పదే పదే మీరు ఆరోపించారు. అధికారంలో కూడా వచ్చారు. దానిపైన విచారణ సాగే అవకాశం ఉందా? ఇందాక నేను చెప్పింది, ఒక ఖమ్మం జిల్లాలో ఉన్న మాజీ మంత్రినో, ఇంకొక జిల్లాలో ఉన్న మాజీ మంత్రులో, లేకుంటే ప్రజెంట్ ఉన్న వారి ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కాదు. ఏ వ్యక్తి మాకు టార్గెట్ కాదు. కానీ వ్యవస్థని కొల్లగొట్టిన వ్యక్తులను ఏ ఒక్క వ్యక్తులను కూడా వదిలిపెట్టాం. దిస్ ఈజ్ వెరీ క్లియర్. మాకు వ్యక్తిగతంగా ఏ ఒక్క వ్యక్తి మీద కోపం ఈ ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వ సొమ్ముని కొల్లగొట్టిన ఏ ఒక్క వ్యక్తిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదు. మీరు తప్పు చేసిన వారిని మేము కక్షపూరితంగా వివరించమని చెప్పేసి అంటున్నారు. మరి గతంలో బాధపడ్డవారు, అన్యాయానికి గురైన వాడు, వాళ్ళని అట్లా వదిలేసిన అంటే ఎవరైతే కక్షపూరితంగా మేము ఎవరి మీద ఒట్టి పుణ్యానికి కేసులు పెట్టాం. అంటే ఉదాహరణకి నాకో మా పార్టీకి సంబంధించిన వాళ్ళకో కొంతమంది ఓట్లు వేయలేదనో, కొంతమంది నాయకులు మాతో ప్రచారం చేయలేదనో కక్షపూరితంగా వాళ్ళ మీద ఏ రకమైన కేసులు పెట్టాం. ఇది ఫ్రెండ్లీ పార్టీ, ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం. అట్లా కక్షపూరితమైన నిర్ణయాలు తీసుకోము తప్ప మేము గతంలో అన్ని తప్పులు చేశాం, మొత్తం ఈడంతా కబ్జా చేశాం, ఆ కబ్జా చేసేది కూడా మీరు వదిలిపెడతారా అంటే నో 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 అటువంటిది వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అది ఎంత పెద్ద నాయకుడైనా. ఇప్పుడు ఏడున్న నాయకుడు ఆ నాయకుడు కూడా ఓపెన్ చేస్తున్నాం. దాని గురించే ఇంతకుముందు కలెక్టర్ గారితో మేము మాట్లాడాం. రేపు కలెక్టర్ల సమావేశంలో కూడా చర్చించుకుంటాం. దీని మీద ఏదైతే గ్రామ పంచాయతీలో వేసిన లేఅవుట్లు ఇతరత్ర ఉన్నదో
వాటిని ఏదో రకంగా రెగ్యులేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఇల్లు కట్టిన ఇళ్ళని పడగొట్టాలన్నది ఈ ప్రభుత్వ ఉద్దేశం లక్ష్యం కాదు అని కొత్తగా అటువంటి దాన్ని ఎంకరేజ్ చేయాలన్నది కూడా ఈ ప్రభుత్వ ఉద్దేశం కాదు. దాన్ని ఎలా చేయాలి ఏంటి చేయాలి అనేది ఒక కమిటీని వేస్తాం. దాంట్లో పరిష్కరించే మార్గాన్ని వీలైనంత తొందరలోనే కనుగొంటాం. అంటే దీని మీద ఇంకా ప్రభుత్వ పరంగా ఏం నిర్ణయాలు తీసుకోలేదు. ఈ పార్లమెంటు ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, అవి రైట్ టైంలో వస్తాయా లేకుంటే ఏమైనా అడ్వాన్స్ వస్తాయా అనేది కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. వాటితో లింకప్ అయి ఉంటుంది ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ కూడా. సార్ విడిపోయిన 7 మండలాలు తిరిగి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కలిపేందుకు ప్రణాళిక సిద్ధమవుతుందా? డెఫినెట్గా 7 మండలాల కంటే కూడా 7 మండలాలతో కొంత పార్ట్ అయితే తెలంగాణ రాష్ట్రానికి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇబ్బందులు ఉంది. ఇది 2 రాష్ట్రాల అండర్స్టాండింగ్తో కూడా అయ్యేది కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో కొంత లింకప్ అయి ఉంది. నిజంగా ఈ ప్రభుత్వం 7 మండలాలు బ్యాక్ తీసుకోవటానికి చిత్తశుద్ధితో పనిచేయాలనే ఆలోచనతో ఉంది. కానీ సాధ్యాసాధ్యాలు ఏంటి అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీన్ని చర్చించి ఇది బేసికల్లోనే ప్రైమరీలో డిస్కషన్లోనే ఉంది కాబట్టి ఇట్ టేక్ సమ్ మోర్ టైమ్ టు క్లారిటీ. ఇంకా అటువంటి నిర్ణయాలు ఏమీ తీసుకోలేదు. ఇంకా వాటి మీద చర్చించేది లేదు. మేము పాత సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టాన్ని పాత బడ్జెట్ సబ్జెక్టే కాబట్టి కొత్త బడ్జెట్లో వీటన్నిటి మీద ఒక క్లారిటీ వస్తుంది. చెప్తాను, ముందే అనౌన్స్ చేస్తే ఇప్పుడు ఎట్లా? డెఫినెట్గా జనవరిలో ఉంటుంది. ఇది ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఎక్కడైతే ప్రజల సొమ్ముని దాచుకున్నారో ఆ దాచుకున్న ప్రాజెక్టుల అన్నిటిలో అన్ని సెక్టార్లలో ఓపెన్ చేయటం జరుగుతుంది. అధికారుల మీద అంటే నిజంగా వాళ్ళు ఇప్పటికైనా చేసిన తప్పు చేశామని వాళ్ళు గనక గ్రహించి ఆ తప్పుని వారి పై అధికారుల దగ్గర ఆ చేసిన తప్పుని నిజాయితీగా ఒప్పుకుంటే వారి మీద శిక్షించాలన్నది ఈ ప్రభుత్వ ఉద్దేశం కాదు. కానీ చేసిన తప్పుని ఒప్పుగా బుకాయించాలని చూసే అధికారులు మట్టుకు మేము కాదు, ప్రజలు క్షమించరు. ఇందాక రివ్యూలో ఆ పాయింట్ కూడా వచ్చింది. ఆ జేఎన్టీకి సంబంధించిన కాలేజీ దాని మీద కలెక్టర్ గారు ఇంతకంటే ముందే చెప్పారు. కొన్ని ల్యాండ్స్ ఐడెంటిఫై చేశారు. ఆ ల్యాండ్స్లో ది బెస్ట్ ల్యాండ్ ఏంటన్నది కలెక్టర్ గారు అధికారులు చూసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, ఎందుకంటే కలెక్టర్ గారు రెవెన్యూలోనే ఉన్నాను కాబట్టి నేను రెవెన్యూ ల్యాండ్ ఎలకేషన్ చేయడం కూడా పెద్ద సబ్జెక్ట్ కాదు. డెఫినెట్గా దాన్ని సిన్సియర్గా మంచి గత ప్రభుత్వం ఏది చేసినా దాన్ని స్వీకరిస్తాం. తప్పు చేసిన దాన్ని మేము మంచి చేశామని బుకాయిస్తే దాన్ని మేము కాదు, ప్రజలు క్షమించరు. అది కూడా ఇప్పుడు చర్చించాం కలెక్టర్ గారితో. ఒక పాలేరు నియోజకవర్గంలోనే కాకుండా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా కాదు, యాజ్ ఏ రెవెన్యూ మంత్రిగా నేను ఒకటే ఇందాక సందేశం ఇచ్చాను, మళ్ళీ ఇస్తున్నాను. ప్రభుత్వ భూమి ఎక్కడైనా కూడా ఒక్క గజం భూమి కూడా ప్రభుత్వ భూమి అని వదులుకునే ప్రసక్తే లేదు తెలంగాణ రాష్ట్రంలో. గత ప్రభుత్వంలో కొన్ని ప్రాంతాల్లో కోట్లాది రూపాయలకు సంబంధించిన ఆస్తులు కబ్జాలకి ఆనాడు ఉన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో కొంతమంది పరమైన మాట వాస్తవం. దాన్ని ఇప్పుడే ఇన్డెప్త్గా పరిశీలిస్తున్నాం. ఐటమ్ వైర్గా, విలేజ్ వారీగా, సర్వే నెంబర్ వారీగా వాటన్నిటిని కూడా ఓపెన్ చేస్తున్నాం. ఏ ప్రభుత్వ భూమి అయితే కబ్జాలకు గురైందో అక్కడ ఎంత పెద్ద వ్యక్తులున్నా, ఎన్ని పెద్ద డెవలప్మెంట్లు వచ్చినా ప్రభుత్వ స్థలాన్ని తిరిగి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. మీకు సంబంధించిన ఫంక్షన్ హాల్ దగ్గర కూడా వచ్చి ఇక్కడ నుంచి తొలగించాలని చెప్పారు. దానిపైనే ఉంటుంది. నాది కాదు, నా ఫంక్షన్ హాల్ ఒకవేళ ప్రభుత్వ స్థలంలో ఉన్నా, ఇందాక అధికారులు కూడా చెప్పాను, నాదే కాదు, నా కుటుంబ సభ్యులు నాతో పాటు తిరిగే వాళ్ళు ఎవరిదున్నా
ఉంటే తీసుకోవడానికి ఇవ్వటానికి వాళ్ళకి లాగేది కాదు, నేనే ముందు ఇచ్చేస్తాను. ఆలేరుకు సీతారామ ప్రాజెక్టు సంబంధించి రివ్యూ చేశారా సార్? ఏంటి పురోగతి? ఏంటంటే ఈ సీతారామ ప్రాజెక్టు డెఫినెట్గా 4 ప్యాకేజీలు పాలేరు నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ సీతారామ ప్రాజెక్టు హెడ్ రీచ్లో వర్క్ కంప్లీట్ కాకుండా డౌన్ రీచ్లో వర్క్ మొదలుపెట్టారు. తప్పు కాదు, కానీ ఒక వ్యూహాత్మకంగా అంటే నీరు స్టార్టింగ్లో రాకుండా ఎండ్లో నీరు రావు. స్టార్టింగ్లో ప్యాకేజీలే ఒక కంప్లీషన్ స్టేజ్లో కానీ ఒక ఫైనలైజేషన్ స్టేజ్లో కానీ ఈవెన్ దీనికంటే పాలేరు నియోజకవర్గానికంటే ముందు సంబంధించిన కెనాల్ ఏదైతే ఉందో అలైన్మెంటే ఫైనల్ చేసుకోలేదు వీళ్ళు. ఫారెస్ట్ ల్యాండ్ ఉందన్నారు, ఒక దగ్గర టర్నల్ అన్నారు. మళ్ళా ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి గారు ఏదో 7 టర్నల్ కాదు 32 మీటర్ల హైట్ ఎంబ్యాంక్మెంట్ చేసి ఆ ఎంబ్యాంక్మెంట్ మీద నుంచి నీళ్ళు నలపమని ఏదో ఇచ్చారని ఒక 5 డేస్ క్రితం ఇరిగేషన్ మంత్రి గారు తుమ్మల గారు నేను బట్టి గారు కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పారు. సో దాని మీద ఒక క్లారిటీతో ఒక 2-3 డేస్లో మళ్ళీ రివ్యూ చేస్తాం. ఈ సీతారామ ప్రాజెక్ట్ అన్నది ఒక పాలేరు నియోజకవర్గానికి సంబంధించిందే కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన అది ఒక భారీ ప్రాజెక్టు. ఈ ప్రభుత్వం ఏదైతే సుమారు 8,000 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్తుందో, 13,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్తుందో, ఇది 13,000 కోట్లతో ఆగేటట్లేదు. ఇది 8,000 కోట్లు ఖర్చు పెట్టింది ఎక్కడా అని మనం వెతికితే ఈ 8,000 కోట్లలో ₹1 ఎక్కడా కనపడేటట్టు లేదు. కనపడేది మీన్స్ ఎక్కడా సాగులోకి వచ్చిన భూమి లేదు, ఆ వర్క్ కంటిన్యూటీ లేదు. సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల బిల్లులు ఇంతవరకు రాలేదు సార్, చాలా పెండింగ్ ఉన్నాయి. తప్పకుండా ఆర్థిక వ్యవస్థ అయితే అస్తవ్యస్తంగా గత ప్రభుత్వం చేసి వెళ్ళిపోయింది. వీటన్నిటినీ కుదుటపడి ఏదైతే హాస్టల్స్ టాప్ ప్రయారిటీ ఏబీసీ క్యాడర్ కింద మేము ఇప్పుడు విభజించుకుంటున్నాం. ఈ ఏబీసీ క్యాడర్లో హాస్టల్సు, ఎడ్యుకేషను, హెల్త్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఏ కేటగిరీలోకి వస్తాయి, వాటన్నిటిని కూడా పరిష్కరించే మార్గం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలను రెవెన్యూలో విలీనం చేశారు. దాదాపుగా 5 నెలలుగా వాళ్ళకు వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది సార్, వాళ్ళ పరిస్థితి. తప్పకుండా వీఆర్ఏ సమస్యలు మేము ఎన్నికల ముందు మా నోటీసుకు తీసుకొచ్చారు. ప్రభుత్వంలోకి వచ్చి 10 రోజులు అయింది కాబట్టి వారి సమస్యలను కూడా న్యాయమైన కోరికలను ఈ ప్రభుత్వం తీర్చడానికి సిద్ధంగా ఉంది. రెవెన్యూ మంత్రి నేనే కాబట్టి వాళ్ళతో కూడా అతి కొద్ది రోజుల్లో ఆ సంఘాలన్నింటినీ పిలిచి ఫస్ట్ స్పెల్లో వాళ్ళకి ఇమీడియట్లీ రిక్వైర్మెంట్ ఏది ఉందో అది షార్ట్ అవుట్ చేసే బాధ్యత కూడా తీసుకుంటుంది ఈ ప్రభుత్వం. ఇసుక మాఫియాపై ఏమైనా ఉందా సార్? ఉక్కుపాదంతో ఇసుక మాఫియాని అయితే తొక్కటం పక్కా. ఒక్క ఇసుక మాఫియానే కాదు, గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఇసుక దందా కానీ, మైనింగ్ దందాలు కానీ, గుట్టల దందా కానీ, మట్టి దందాలు కానీ గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. వాటన్నిటినీ ఉక్కుపాదంతో తొక్కుద్ది ఈ ప్రభుత్వం. అంతేకాదు ఏదైతే డ్రగ్స్ మాఫియా ఉందో, ఏదైతే గంజాయి మాఫియా ఉందో, ఇన్నాళ్ళు గంజాయి డ్రగ్స్ అంటే కేవలం అది హైదరాబాద్ వరకే పరిమితం అయ్యేది. ఈనాడు అది జిల్లా హెడ్ క్వార్టర్లకు పాకింది, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లకు పాకింది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మా ముఖ్యమంత్రి గారు కానీ మా కేబినెట్ మంత్రులను కానీ డ్రగ్స్ మీద, గంజాయి మీద, పబ్బుల మీద, బార్ల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. యువతని ఏదైతే తప్పుదారి పట్టిస్తున్నారో, యువతని ఏదైతే తప్పుడు మార్గంలో నడిపించాలని కొన్ని శక్తులు ఈనాడు డబ్బు కోసం కకృతి పడుతున్నాయో, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ డ్రగ్స్ మీద, ఈ గంజాయి మీద, ఇతరత్ర వాళ్ళ కార్యక్రమాల మీద ఒక స్పెషల్ ఆఫీసర్ని ఇప్పటికే ఏర్పాటు చేసింది. వారికి సుమారు వారి టీము ఒక్క హైదరాబాద్కే కాకుండా, ఖమ్మమే కాకుండా అన్ని చోట్ల ఎక్కడైతే ఉందో తెలంగాణ బోర్డర్ని కూడా టచ్ చేస్తే వణుకు పుట్టించే విధంగా డ్రగ్స్ విషయంలో, గంజాయి విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. నేను ప్రత్యక్షంగా చూశాను. ఖమ్మం పట్టణంలో ఈ డ్రగ్స్కి లోనైన ఒక 20 సంవత్సరాల బాలుడు, సిపి గారు కూడా ఏడనే ఉన్నాడు, 20 సంవత్సరాల కుర్రోడు 17-18 సంవత్సరాలు ఇంకొక డ్రగ్స్ తీసుకునేవాడిని ఈ సర్జరీకి వాడే ఒక బ్లేడ్తో దారుణంగా కోశాడు. స్పాట్లో చనిపోయాడు అతను. కేవలం అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు,
ఆ డ్రగ్స్ మత్తులో చేశాడు. ఇంకా జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం రాబోయే 15 రోజుల్లో ఆల్రెడీ శ్రీనివాసరెడ్డి గారు అనే ఒక వ్యక్తిని, ఐపీఎస్ వ్యక్తిని దీని మీద అపాయింట్ చేసింది. వారికి టీంని అలొకేషన్ ఇచ్చింది. గత ప్రభుత్వం చిత్తశుద్ధి లేని ప్రభుత్వం అని ఎందుకు చెప్తున్నాను అంటే, గత ప్రభుత్వం ఆనాడు కూడా ఒక అధికారిని, డిప్యుటేషన్ మీద ఒక అధికారిని పెట్టింది. 29 కోట్ల రూపాయలు ఫండ్ కావాలని వారు రిక్వెషన్ పంపితే 29 రూపాయలు కూడా ఇవ్వలే గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో దానికి 29 కోట్లు కావాలన్నా 50 కోట్లు కావాలన్నా ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ అది ప్రాసెస్లో ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, ఈనాటి భావి భారత పౌరులు రేపు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలించాలి. వాళ్ళంతా కూడా ఎస్పెషల్లీ ఉన్నతమైన కుటుంబాల్లో ఉన్న పిల్లలు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. పేదవాడు తప్పుడు మార్గంలోకి, పేదవాళ్ళ పిల్లలు తప్పుడు మార్గంలోకి పోతున్నారు. చదువుకునే వయసులో ఈ దేశానికి రేపు వాళ్ళే ఎసెట్, వాళ్ళంతా తప్పుడు మార్గంలో పోతున్నారు. కాబట్టి వాళ్ళని కంట్రోల్లో చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధితో ఆ కార్యక్రమాన్ని చేపట్టింది. సార్, కొత్త రేషన్ కార్డ్స్, పెన్షన్స్ ఎప్పుడు స్టార్ట్? తొందరలో తప్పకుండా. ఇంకా టైమ్ బాండ్ అనేది ఫైనల్ కాలేదు, కానీ ఏవైతే మా ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు 6 గ్యారెంటీలని ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్న. ఓకే, థ్యాంక్ యూ.